హలో అందరూ ఎలా ఉన్నారు? నేను మాత్రం చాలా బాగున్నాను. ఈరోజు చేయబోయే రెసిపీ పాలక్ పనీర్. ఇది చేయడం చాలా సింపుల్ అండి. చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా కడాయి వేడెక్కిన తర్వాత అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్, 2-3 పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి, అలాగే 8 నుంచి 10 దాకా జీడిపప్పు వేసి బాగా వేయించుకోండి. ఆనియన్ మెత్తపడ్డాక అందులో ఒక పెద్ద సైజు టమాటా, కొద్దిగా సాల్ట్ వేసి వేయించుకోండి. టమాటా కూడా కొద్దిగా మెత్తబడ్డాక ఇందులో మనం బాగా శుభ్రంగా కడిగి ఉంచుకున్న పాలకూరను వేసుకొని దాన్ని బాగా కలబెట్టి మూత పెట్టి కాసేపు ఉడకనివ్వండి. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ఇది ఉడకడానికి ఒక 5 to 10 minutes పడుతుందండి. నీళ్లు కనుక ఎక్కువగా అనిపిస్తే హై ఫ్లేమ్లో పెట్టి నీళ్లు ఎగిరిపోయేంత వరకు వేయించుకోండి. పాలకూర ఉడికిన తర్వాత కాసేపు చల్లారనివ్వండి. ఇప్పుడు కడాయిలో కొద్దిగా బటర్ వేసుకొని బటర్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసుకొని 2 నిమిషాలు వేయించుకోండి. ఆ తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న పాలకూరని బాగా మెత్తని పేస్ట్ లాగా చేసి ఇందులో కలిపేసుకోండి. బాగా కలిపిన తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకోండి. అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులో 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా బటర్ వేసి మళ్ళీ బాగా కలపండి. అలాగే మూత పెట్టి మరో 5 నిమిషాలు ఉడకనివ్వండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులో పన్నీర్ క్యూబ్స్ వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ దాకా కసూరి మేతి వేసుకోండి. మీ దగ్గర ఉంటే క్రీమ్ కానీ లేకపోతే చిక్కటి పెరుగైనా సరే బాగా బీట్ చేసుకొని అది కూడా వేసుకోండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన పాలక్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.